వైఎస్ఆర్ కడప జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎస్ సవిత అధ్యక్షతన జిల్లా సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో అమలవుతున్న స్మార్ట్ కిచెన్ వ్యవస్థ దేశానికే ఆదర్శమని కొనియాడిన మంత్రి జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరిని ప్రత్యేకంగా అభినందించారు. అధికారుల నిర్లక్ష్య ధోరణిని సహించబోమని హెచ్చరిస్తూ విధులను బాధ్యతతో నిర్వర్తించాలని సూచించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా జిల్లా విజన్ ప్లాన్ ద్వారా 13.26 కోట్ల జీడీడీపీ పెంపు లక్ష్యంగా పనిచేస్తున్నట్లు సమావేశంలో వెల్లడించారు. జిల్లాను ఇన్వెస్టిగేషన్ డెస్టినేషన్ గా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ నెలాఖరుకు స్మార్ట్ కిచెన్ల ద్వారా జిల్లా వ్యాప్తంగా 1,00,000 మందికి పైగా విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం అందించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని కలెక్టర్ వివరించారు. జిల్లాలో ఇప్పటికే 5 స్మార్ట్ కిచెన్లు పనిచేస్తుండగా మరో 33 స్మార్ట్ కిచెన్ ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. లోకల్ ఏరియా డెవలప్మెంట్ ఫండ్లోను అదే విధంగా మనకి ఎస్సీఆర్పీ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ లో కూడా ఒక 25 వెహికల్స్ మనం దాంట్లో ఒక స్పెషల్ శాంక్షన్ తీసుకున్నాము. సో ఆ విధంగా మొత్తం 47 వెహికల్స్ కి కూడా మనం ఆల్రెడీ టెండర్ పిలిచి మనం ఆర్డర్స్ పెట్టడం జరిగింది. డెలివరీ స్టార్ట్ అయినాయి. ఇవి వస్తే మా సార్ అన్నట్టు మెయిన్ గా మనకి స్మార్ట్ కిచెన్ లో మేజర్ ఒక గ్రే ఏరియా ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్. ఆ ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూ కూడా ఇప్పుడు పూర్తిగా మనం ప్లాన్ చేయడం జరిగింది. సో ఒకటే యూనిఫామ్ వెహికల్స్ అన్ని దుకాణ కార్నర్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ లో ఈ వెహికల్స్ మనకి అందుబాటులో ఉంటాయి. దీనికి సంబంధించి కూడా అలా ఇంకే మనకి ఒక 2 కోట్ల రూపాయలు స్పెషల్ గ్రాంట్ ఇవ్వడం జరిగింది. అలాగే కొంత డిఎంఎఫ్ అదేవిధంగా షిరిడి సాయి ఎలక్ట్రికల్ వారు 4 crore రూపీస్ సిఎస్ఆర్ కింద దీనికి సపోర్ట్ చేయడం జరిగిందా. అంటే B4 మోడల్లో మనం ఇది ఇండస్ట్రీని అలాగే గవర్నమెంట్ అలాగే ఇన్స్టిట్యూషన్స్ ని మనం లింకప్ చేసి ఇది ఒక మంచి ఎకో సిస్టమ్ గా చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. సో ఇది నెక్స్ట్ మంత్ కల్లా ఇది కూడా ఆపరేషనలైజ్ అవుతుంది మ్యామ్. ఏజ్ పాపులేషన్ పెరిగిపోయినప్పుడు మనకి అలాగే సార్ రీసెంట్ గా మీరు కూడా పేపర్లో చూస్తుంటారు. ఎలాన్ మస్క్ ఇండియా గురించి మాట్లాడుతూ ఇండియా ఫేస్ చేయబోయే అతి పెద్ద ప్రాబ్లము పాపులేషన్ రిడక్షన్ అనేది కూడా ఆయన మాట్లాడటం జరిగింది. అంటే సచ్ అన్ ఇంపార్టెంట్ ఇష్యూ అది. సో అది లాంగ్ టర్మ్ లో అంటే మనం 2047కి మనం అనుకున్నటువంటి టార్గెట్స్ రీచ్ అవ్వాలి అంటే ప్రజెంట్ పాపులేషన్ నెంబర్ కూడా మెయింటైన్ అవ్వడం ముఖ్యమైనటువంటి భాగం. అలాగే సార్ వాటర్ సెక్యూరిటీ అనదర్ గైడింగ్ ప్రిన్సిపల్ సార్. అలాగే అగ్రికల్చర్ లో ముఖ్యంగా అగ్రికల్చర్ టెక్నాలజీని విరివిగా వాడుతూ పంటల్ని పండించడం అలాగే అధిక దిగుబడి సాధించడం అలాగే గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్. ఎందుకంటే వ్యాపారంలో లాజిస్టిక్స్ అనేది ముఖ్యమైనటువంటి భాగం. అలాగే సంఖ్య పెరగడం స్కూల్ చెప్పేది ఉపయోగపడుతుంది. గాలి ఎక్కువగా సమస్యలు కూడా పెరుగుతాయి. సంఖ్య పెరుగుతాయి అంటే ఇది రిప్లేస్మెంట్ రేషియోని మనం అచీవ్ చేయకపోతే సార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.